జేటీవీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీవారి దర్శన అనంతరం రోడ్ షో సందర్భంగా మొదట ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసానికి వెళ్లి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు అభినందనలు తెలిపారు. తర్వాత తిరుపతి చేరుకుని అవిలాల చెరువును వేదాంతపురంలో రాజీవ్ గృహకల్ప కింద వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను పరిశీలించారు. అనంతరం దామినేడు హౌసింగ్ కాలనీ వద్ద పాత్రికేయులతో తిరుపతి అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారు చేయాలని అదే మరి ఎయిర్పోర్ట్ కూడా అవసరమైతే మన రాజధాని వారిగానే కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని అక్కడ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన ఉంది. ప్రత్యేకంగా నిన్న ఈ రోజు నేను జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి కొన్ని సూచనలు కలెక్టర్కి ఇచ్చాను. అవన్నీ యాక్షన్ తీసుకోవని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కొండపైన అయితే కొన్ని నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా యువకి ఇచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు టీటీడీ ద్వారా 25 కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ డబ్బులు ఇవ్వన్నాను. ఎందుకంటే వాళ్లే నీళ్లు ఉపయోగించుకుంటారు. ఆ 25 కోట్ల వల్ల పైప్ లైన్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేసి తద్వారా తిరుపతికి నీళ్లు ఇవ్వాలని చెప్పేది ముఖ్యమైన ఉద్దేశం. భవిష్యత్తులో రెండో పైప్ వేయడమా బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేస్తే అందులో కూడా ఒక పాయింట్ సమస్య వస్తాయి. భవిష్యత్తులో 2 ఏళ్లలో రాలేరు నగిరి వస్తాయి. బాలాజీ రివర్ ద్వారా పుష్కలంగా వాటర్ వస్తుంది. తాత్కాలికంగా మనం ఆలోచించాల్సింది ఈ రోజు ఉంటే నీటి శాశ్వతంగా ఆలోచిస్తున్నాం. పనులు ప్రారంభిస్తాయి. గ్యాప్ వెంటూ నీళ్లు ఇవ్వడం, ఎన్ని నీళ్లు వీలైతే నీళ్లు తీసుకొచ్చి నీటి ఎదురుదిచ్చే కార్యక్రమం చేస్తాం. అదే మరిగా ఈరోజు దామినేడు గాని అవిలాల ఎక్కడైతే 7,500 ఇండ్లు చేసినటివి, కొన్ని కట్టి వదిలిపెట్టినటివి, కొన్ని కట్టినా మంచినీళ్ళు లేకుండా చాలా భయంకరంగా ఉన్నాయి. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఈ 7,500 కానీ ఇప్పటికే గవర్నమెంట్ ఇచ్చారు. ఒక 250 కోట్లు ఖర్చు అవుతుంది. దానికి ప్లాన్స్ కూడా ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అవన్నీ కంప్లీట్ చేస్తే అదనంగా ఒక 7,500 మందికి ఇంటి జాగాలు ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడే మళ్లీ త్రాగునీటి సమస్య కానీ, డ్రైను, రోడ్ వేయడం, అక్కడ కూడా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ కానీ షాపింగ్ కానీ ఆ యాక్టివిటీ కూడా తయారు చేస్తున్నాం. ఈ రెండూ కాకుండా తిరుపతిలో మీరు చూస్తే ఎక్కడ చూసినా కెమెరాలు కూడా పెట్టారు. దానివల్ల కెమెరాల వల్ల కొంతవరకు లాంగ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో కూడా మంచి పేరు వస్తా ఉంది. దానిపైన ఇంకా ఒక 600-700 కావాలి. ప్లాన్ తయారు చేయమన్నాం. ఒక 10 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది. దానికి డబ్బులు కూడా ఉన్నాం. ఇమ్మీడియట్ గా అన్ని దిక్కలు పెట్టి రెగ్యులర్ గా మానిటరింగ్ చేయమంటున్నాం. ఆ మానిటరింగ్ వల్ల చాలా వరకు లా అండ్ ఆర్డర్ అవుతుంది. మోడల్ గా తీసుకుని తిరుపతితో సక్సెస్ అయిన దాన్ని బట్టి రాష్ట్రం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఈ సెక్యూరిటీ కెమెరాస్ అన్ని పెట్టి ఇవి నిర్ణయాలు తీసుకున్నాం. అదే మరి ఎక్కడైతే లెటర్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఇంకొక 1,000-2,000 ఇండివిజువల్ రావాలి. అవి కూడా సెలెక్షన్ చేయాలని చెప్పారు. కొన్ని దగ్గర డ్రైనేజ్ ఉంది, కానీ ఆ డ్రైనేజ్ వల్ల సరిగా దాన్ని క్లీన్ చేసిన వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దాన్ని కూడా ఏం చేయాలో అది ఇచ్చారు. సర్కింగ్ మెషిన్స్ తెప్పించి డ్రైనేజ్ కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక మెగా సిటీ అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, తిరుపతి నుంచి కళ్యాణ్ డ్యామ్. ఆ ల్యాండ్ కూడా తీసుకోవాలి. వాటికని ఇప్పుడు నేను చూసినట్టు ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది కావాలని పెట్టారు. అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అందుకే కలెక్టర్ చెప్పారు సర్వే చేయమన్నారు. సర్వే చేసిన తర్వాత ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో దానికి ఒక కార్యక్రమం తయారు చేసుకుంటాం. అన్ని ల్యాండ్స్ తీసుకుని
ఎవరికైనా గా పట్టాలున్నా అసైన్మెంట్ ఉన్నా ఎప్పటి నుంచో ఉన్నా దాన్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలో చేస్తూనే ప్రభుత్వం కూడా రెగ్యులేట్ చేసి ద్వారా పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అనవసరంగా కోర్టులో ఒక అప్లికేషన్ వేసి అక్కడి నుంచి ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఈ విలువైన భూమి మీద ఏర్పాటు తగాదా పెట్టుకున్నారు. ప్రక్షాళన చేస్తాం. ఇప్పుడే అవిలాల ట్యాంకు కూడా చూశాం. దానిపై కూడా సుప్రీంకోర్టు ఆఫీస్ కూడా ఒకసారి మా వాళ్ళని స్టడీ చేయమన్నారు. చుట్టుపక్కల ఏదైతే మధ్యరాజు మట్ట కానీ ఇంకొక మట్ట 2 మట్టాలు ఉన్నాయి. ఆ మట్టాలు అవి కూడా కొంతమంది తీసుకొని ఇల్లీగల్ గా ఎందుకు పెట్టారు అవన్నీ కూడా సర్వే చేయమన్నాను. ఇవన్నీ సర్వే చేసి ఏ విధంగా యాక్షన్ తీసుకుని తిరుపతి అభివృద్ధికి దోహదం చేయాలో ఏ విధంగా చేస్తే మళ్ళా అందరికీ కూడా లిటిగేషన్ జరుగుతుందో ఇవన్నీ ఆలోచిస్తుందా. ఒక వారం లోపలనే మళ్ళా ఒకసారి సమీక్ష పెట్టుకోవడం. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్దిష్టమైన కార్యక్రమాలు ఇచ్చాం. అవన్నీ ఒక పక్క చేస్తాం. కొన్ని డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ అవన్నీ తీసుకుని తిరుపతిలో ఏమేం చేస్తే బాగుంటుంది. ఎయిర్పేట టు వెంకటగిరి ఇండస్ట్రీస్ పెడితే కొంతవరకు ఉపయోగపడుతుంది. తిరుపతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ప్రాధాన్యత ఇచ్చి సర్వీస్ సెక్టర్ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఒక యాక్షన్ చేసుకుంటున్నాం. ఇటీవల టీటీడీ భూములు కొన్ని ఎప్పటి నుంచో కొంతమంది వ్యక్తులు వ్యాపారాలు ఉంటున్నారు, ఇళ్లు కట్టుకున్నారు. అవి కూడా మొన్న ఎలక్షన్ నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా ఒక స్టడీ చేయమన్నాను. ఎవరిని యాక్షన్ తీసుకోవద్దని చెప్పాను. ఒక స్టడీ చేసి తద్వారా ఏ విధంగా ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలో దాన్ని కూడా తయారు చేసుకొస్తారు. వస్తానే దానిపై కూడా ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఇది బ్రాడ్గా పరిస్థితి. ఇంకా ఎక్కువ తిరగాలనుకున్నాం కానీ ఉదయం నుంచి పని చేస్తున్నాం. ఇంకా చాలా సమస్యలున్నాయి. ఇవన్నీ కూడా అదే మరిగా ఈరోజు తిరుపతిలో చెరువులు చాలా ఉన్నాయి. ఈ చెరువులన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ చెరువులన్నీ టీటీడీకి అప్పచెప్పి బ్యూటిఫికేషన్ చేసి సిల్టింగ్ అంతా క్లియర్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఎవరన్నా నడవాలనుకుంటే మంచి పాత్వే తయారు చేయడం. అదే మరిగా మంచి మ్యూజిక్ కూడా పెట్టి వెంకటేశ్వర స్వామి మ్యూజిక్ పెట్టగలిగితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దాన్ని కూడా చేయమండి. అదే మరి ఇంకో పక్క కొండపైన సర్వీస్ ట్యాక్స్ కూడా ఒకటి వసూలు చేస్తున్నారని చెప్పారు. రాయల్టీ వేస్తున్నారని ఆ రాయల్టీ కూడా తీసేయమని చెప్పాను. తిరుపతిలో ఏ ట్యాక్స్ ఉంటే తిరుమలలో అదే ఉంటుంది తప్ప కొత్తగా ఏదో చెప్పారు. దాన్ని కూడా ఒప్పుకున్నారు. అది కూడా చెప్పాను వాళ్ళకు. ఎవ్వరు కూడా వివాదం పడడానికి వీల్లేదు. వెంకటేశ్వర స్వామికి మీరు సేవ చేస్తున్నారు తప్ప వెంకటేశ్వర స్వామికి మీరు రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి, ఆయన దూతలుగా ఉండాలి. అంతేగాని మీలో విభేదాలు ఉండడానికి వీల్లేదు. ఆ సమస్య కూడా కాన్సన్ట్రేట్ చేయడం గట్టిగా ఉంటాం. అదే మరి వారికి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. మళ్ళా ప్రధానమంత్రి గారు అపాయింటెడ్ గా కంటిన్యూగా నిరంతరం అన్ని ఎవిక్షన్ కొట్టేస్తాం. ఎవరిని అలో చేయం. ఆ మఠం భూములన్నీ టేక్ ఓవర్ చేస్తాం. ఎవరైనా మఠం భూములు అన్యాక్రాంతం చేస్తుంటే వాళ్ళ పైన కఠిన చర్యలు. విగ్రహాలు ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని మనం వర్కౌట్ చేస్తాం. ఏ ట్యాంక్ లో వస్తుందో అని కూడా వర్కౌట్ చేసి బెస్ట్ ట్యాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక అవగాహన వస్తుందని ప్రిపేర్ అయ్యి వస్తాం. అవసరమైతే ఒక 20-30 సార్లు తిరిగారు. హైదరాబాద్ లో 100 సార్లు తిరిగారు. అందుకే హైదరాబాద్ ఆస్ట్రేలియా ఇక్కడ ఒక 34 సార్లు రావాలి. వచ్చి ఆధ్యాత్మిక రాజధాని అన్నారు. ఇది స్పిరిచువల్ సెంటర్ గా, ఎందుకంటే తిరుపతి ఒక వాటికన్ సిటీ తరహాలో ఒక రిలీజియస్ సెంటర్. ఇది దీనికి ఒక ఎకోయిజం డెవలప్ కావాలి. ఆ ఎకోయిజం డెవలప్ కావాలంటే స్పిరిచువాలిటీ కూడా యాడ్ కావాలి. అలాంటి స్పిరిచువాలిటీలో ఉండే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం, వారు కూడా వీళ్ళు సెంటర్లు పెట్టడం, ఆ స్పిరిచువాలిటీ వారు ప్రమోట్ చేస్తామంటే వచ్చిన భక్తులకి ఇంకా భక్తిభావం పెరుగుతుంది, ప్రాక్టికాలిటీ వస్తుంది. దానికి రిలీజియస్ సెంటిమెంట్ యాడ్ అయితే మంచి ఫలితాలు వస్తాయి. తిరుపతి ఒక స్పిరిచువల్ ఎకోసిస్టమ్ వస్తే దానికి రిలీజియస్ సెంటిమెంట్ యాడ్ అయితే అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎట్లా చేయాలని చూస్తున్నాం. కొంచెం నాకు ఒక అవగాహన మండలంలో వస్తే దానిపైన మెట్రోనా ఏ టైప్ వస్తే బాగుంటుంది అందుకే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే లేకపోతే ఆల్టర్నేటివ్ కాళహస్తి
తిరుపతి, టూరిజం, ఇండస్ట్రీ అన్ని కూడా మనం వర్కౌట్ చేస్తాం. త్వరలో ఏపీకి రైల్వే బడ్జెట్ పెట్టబోతున్నారు. ఏపీకి మనం ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం మళ్ళీ అన్ని విషయాలను చెప్పాం. మనకు ఇంతవరకు అన్యాయం జరిగింది అన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు కొన్ని దానికి కూడా మనం పడిపోయి చూసుకుంటున్నాం. అన్ని విధాల రైల్వే దీంట్లో పెద్ద ఎత్తున లాభం జరగాలి. నాట్ ఓన్లీ 2 మెట్రోనే కాకుండా రైల్వే లైన్సే కాకుండా స్పెషల్ ట్రైన్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. స్పెషల్ ట్రాన్స్ ఓకే, థ్యాంక్ యూ సార్.